ఎఫ్టీఎల్ పరిధిలోని ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లు రంగనాథ్, ఆర్వీ కర్ణన్ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. సోమాజిగూడలో ప్రదీప్ కన్స్ట్రక్షన్ నిర్మిస్తోన్న బ్లిస్ అపార్ట్మెంట్స్ ను నీటిపారుదల శాఖ ఎన్ఓసీ లేకుండా 18 అంతస్తుల్లో నిర్మాణం చేపట్టారని రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంసీ తుది నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అని నిర్ధారణకు వచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. జాయింట్ ఇన్స్పెక్షన్ ప్రత్యేకంగా ఈ కన్స్ట్రక్షన్ మీద కంప్లైంట్ రావడం జరిగింది. జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. హైడ్రా కమిషనర్ గారు, కలెక్టర్ గారు, ఇతర టౌన్ ప్లానింగ్ అఫీషియల్స్తో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కూడా దాని ప్రకారం రిపోర్ట్ ఇచ్చారు. దెన్ విల్ టేక్ యాక్షన్, లీగల్ యాక్షన్ యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం తీసుకుంటాం. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అది ఉన్నారు. దీనికి ఇక్కడ కంప్లైంట్ మీద మేము ఎంక్వైరీకి వచ్చాము. ఇరిగేషన్ వాళ్ళు ఆల్రెడీ మాకు ఇచ్చినటువంటి ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ మీద ఇక్కడికి రావడం జరిగింది. అందరము జీహెచ్ఎంసీ కమిషనర్ గారు, నేను, కలెక్టర్ గారు, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ ఇంజనీరింగ్ టీం అందరూ ఇరిగేషన్ ఎన్ఓసీ లేకుండా తీసుకున్నారనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మనకి ఇచ్చినటువంటి దీంట్లో అర్థమవుతుంది. సో ఏదైనా కానీ సమగ్రంగా ఎంక్వైరీ చేసిన తర్వాత దీని మీద చర్యలు ఉంటాయి.